మీ పిల్లలు మ్యాథ్స్ సైన్స్ లో డల్ గా ఉన్నారా? 100% మార్క్స్ కావాలంటే ఆన్లైన్ ట్యూషన్ ట్యుటోరిక్స్ లో జాయిన్ అవ్వండి. ఆంధ్రప్రదేశ్కి కొత్తగా 750 ఈ బస్సులు ఎలక్ట్రిక్ బస్సులు రాబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి పేరు మీద అమలు చేస్తున్నటువంటి ఈ బస్సు సేవ కార్యక్రమంలో భాగంగా ఈ శాంక్షన్ జరిగింది. ఎక్కడెక్కడ ఏ నగరాలకి ఏమేమి రాబోతున్నాయి ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మొత్తం మీద భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక కీలకమైనటువంటి నిర్ణయం. అందులో భాగంగానే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ గైడ్ లైన్స్ కొన్నింటిని రూపొందించి పీఎం ఈ బస్ సేవ అనేటువంటి పేరుతో 2023 నుంచి ఈ స్కీమ్ ప్రారంభించి ఇప్పటివరకు అనేక రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్ బస్సుల్ని సప్లై చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు అదే తరహాలో మళ్ళీ 2025 సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి 750 బస్సుల్ని శాంక్షన్ చేశారు. ఈ బస్సులు ప్రధానంగా దీని ఉద్దేశం, దీని లక్ష్యం ఏంటంటే ఈ పొల్యూషన్ ఫ్రీ, కార్బన్ ఫ్రీ దేశాన్ని తయారు చేయాలంటే కనుక ఈ ఎనర్జీస్తో, ఈ ఎనర్జీ, రెన్యూవబుల్ ఎనర్జీ, ఈ రెండింటిని ఉపయోగించడం ద్వారా పెద్ద ఎత్తున పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే గతంలో 2000 బస్సుల్ని ఇచ్చింది. మొత్తం 20,000 కోట్ల రూపాయలని దీనికోసం ఖర్చు చేసింది. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వాలకి, రాష్ట్ర ప్రభుత్వాలకి కొంత దీనికి సంబంధించినటువంటి ఫండ్ కూడా ఇస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటిది ఇవి రావడం వల్ల ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా కీలకమైనటువంటి కాలుష్య నివారణ జరుగుతుంది అనేటువంటి ఆలోచనతోనే కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రోత్సహిస్తుంది. సో ఇందులో కొంత మ్యాచింగ్ గ్రాంట్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుంది, మిగతా అంతా కూడా కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది. ఆ క్రమంలోనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మొత్తం 750 బస్సుల్ని శాంక్షన్ చేశారు. ఈ 750 బస్సులు ఒకసారి చూద్దాం ఏ ప్రాంతాలకు ఎన్ని బస్సులు ఇచ్చారనేది. ఆంధ్రప్రదేశ్లో అర్బనైజేషన్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో విశాఖపట్నంలో 100 బస్సులు, విజయవాడలో 100 బస్సులు, అలాగే గుంటూరులో 100 బస్సులు, ఇటు నెల్లూరులో 100 బస్సులు ఏర్పాటు చేయబోతుంది. అన్నీ కూడా ఈ బస్ సర్వీస్ కింద ఉంటాయి. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఛార్జింగ్కి కావాల్సినటువంటి వసతులు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక తిరుపతి, అమరావతి సిటీ అంటే అమరావతి అంటే మంగళగిరి, తెనాలి, మంగళగిరి, తాడేపల్లి ఈ పరిసర ప్రాంతాలు ప్లస్ ఇప్పుడు ఉన్నటువంటి రాజధాని ప్రాంతం, ఇక్కడ కూడా ఒక 50 బస్సులు కేటాయించారు. రాజమహేంద్రవరం, కాకినాడ, అనంతపూరు, కడప, కర్నూలు ప్రతి చోట కూడా 50 బస్సులు కేటాయించారు. మొత్తం 750 బస్సుల్ని కేంద్ర ప్రభుత్వం ఈ విడత 2025 సంవత్సరానికి సంబంధించి ఇస్తుంది. గతంలో కూడా 2023లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పట్లో కొన్ని బస్సులు హ్యాండ్ ఓవర్ చేసింది. ఇప్పుడు పూర్తి స్థాయిలో, అయితే అప్పుడు ఎలక్ట్రిక్ బస్సులు రాలేదు. ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సులు పూర్తి స్థాయిలో దేశంలో ఉన్న అన్ని ప్రధాన పట్టణాల్లో, నగరాల్లో ఎలక్ట్రిక్ బస్సులనే ప్రోత్సహించాలని చెప్పని కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది. అందులో భాగంగానే ఈ పీఎం ఈ బస్ సేవ అనేటువంటి ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు. 2 ఫేజులుగా నిర్వహించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్తో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు కూడా ఈ బస్సుల్ని శాంక్షన్ చేశారు. సో ఈ దశల వారీగా ఈ బస్సుల్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. వాళ్ళు దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకొని ఆయా నగరాల్లో ఈ బస్సుల రవాణాకి, ఈ బస్సులు తిరిగేందుకు కావాల్సినటువంటి వసతుల్ని ఏర్పాటు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలే చూసుకుంటాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.